హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళైతే కనుక పేదలకు ఉచిత స్థలాలని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే ఒక సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక కూటమి ప్రభుత్వం నిరుపేదలకైతే శుభవార్త చెప్పడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 3, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. ఇక శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాలనీలో కొందరు ఇల్లు కట్టుకున్నారు, మరికొంతమంది కట్టుకోలేదు. ఇలాంటి వారికి ఇచ్చిన ఎలాంటి ఆర్డర్లు కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదు. కోర్టు కేసులో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి వారికి కూడా కొత్తగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక పట్టాలు పొందేందుకు గరిష్టంగా 5 ఎకరాలలోపు మెట్ట భూమి కానీ, 2.5 ఎకరాలలోపు మాగాణి కానీ మాత్రమే ఉన్న బీపీఎల్ కుటుంబాల వారు అర్హులు. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. ఇక స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి సారథ్యంలో కమిటీలు ఏర్పాటవుతాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.